సెప్టెంబర్ 19 మొదలైన టీమిండియా బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ ఆట 4వ రోజే ముగిసింది. టీమిండియా ఈ మ్యాచ్లో బంగ్లాపై ఏకంగా 280 పరుగుల తేడాతో గెలిచి అదరగొట్టింది. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు, ప్రత్యర్థుల కవ్వింపు చర్యలకు కూడా కోహ్లీ క్షమించడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పెట్టుకోవాలంటేనే అపోజిషన్ టీమ్స్ వణికిపోతాయి. అతన్ని గెలిగితే తమ పని పడతాడని, అంతు చూసేదాకా వదలడని ప్రత్యర్థి ఆటగాళ్లకు తెలుసు. అందుకే కింగ్ ను రెచ్చగొట్టేంత సాహసం సాధారణంగా ఎవరూ చేయరు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్ లో కూడా అలాంటి పని చేశాడు విరాట్ కోహ్లీ. బంగ్లాదేశ్ పరువు తీసి వాళ్ల స్టైల్లోనే వారికి గట్టిగా ఇచ్చి పడేశాడు. అసలు కోహ్లీ ఏం చేశాడంటే, ఈ టెస్ట్ సిరీస్ మొదలవక ముందు చాలా సందర్భాల్లో టీమిండియాను రెచ్చగొడుతూ బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్ చేసింది. ఇటీవల పాకిస్తాన్ ను వాళ్ళ సొంత గడ్డపై క్లీన్ స్వీప్ చేయడంతో బంగ్లా జట్టుకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. దీంతో టీమిండియాను కూడా ఓడిస్తామంటూ ఆ జట్టు కెప్టెన్ నజ్ముల్ హసన్ షంటో బాహాటంగానే ఛాలెంజ్ చేశాడు. ఇది మనసులో పెట్టుకున్న కోహ్లీ మ్యాచ్ తప్పక గెలుస్తామని తెలిసాక బంగ్లా బ్యాటింగ్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ స్నేక్ పోజ్ తో పర్యాటక జట్టు పరువు తీసేశాడు. స్నేక్ పోజ్ ను బంగ్లా జట్టు ఐకానిక్ పోజ్ గా పరిగణిస్తూ ఉంటారు. ఆ జట్టు విజయాలు సాధించిన టైంలో దీన్ని బాగా వాడుతూ ఉంటుంది. గతంలో భారత్ జట్టుపై గెలిచిన సందర్భాల్లో కూడా దీన్ని వాళ్ళు రిపీట్ చేస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న కోహ్లీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో స్నేక్ జట్టు కేల్ కతం అనే అర్థం వచ్చేలా ఆడియన్స్ వైపు చూస్తూ తన చేతులతో స్నేక్ పోజ్ ఇచ్చాడు కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియోని చూసిన నెటిజన్స్ ప్రత్యర్థి జట్టుకు కోహ్లీ గట్టిగా ఇచ్చి పడేశాడని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.